హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఏదైనా ఆన్లైన్లో ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా పర్చేజ్ చేయాలంటే అక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఎందుకు వస్తుందంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత కార్డు యూసేజ్ కూడా ఈ కామర్స్, పిఓఎస్, ఎన్ఎఫ్సి ఇవన్నీ కూడా మనం యాక్టివేషన్ అనేది చేసుకోవాలన్నమాట. యాక్టివేషన్ అంటే ఎనేబుల్ చేసుకోవాలి. ఇవన్నీ మనము ఆన్లైన్లో ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఇవి మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ డే నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనం ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో ఏదైనా కూడా ఒక పర్చేజ్ చేయాలన్నా, అంటే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా, మీషో ఇటువంటి ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే మనం డెబిట్ కార్డు త్రూ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ కామర్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత పిఓఎస్ మిషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కూడా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క డెబిట్ కార్డు ద్వారా కూడా మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం అది కూడా యాక్టివేషన్ అనేది చేసుకోవాలి, అంటే ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క యోనో యాప్ ద్వారా ఏం చేయొచ్చు, లేదంటే కింద నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా మీరు దీన్ని ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర యోనో యాప్ లేకుంటే దీన్ని మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ యొక్క వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఒకవేళ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగే లేదనుకోండి, ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మనమే ఓన్గా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి కూడా నేను వీడియో చేశాను. ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చూసి మీరే ఓన్గా ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండి మీరు మర్చిపోయి ఉంటే గిన దాన్ని మనం ఎలా రికవరీ చేయాలి యూజర్ ఐడి పాస్వర్డ్ అనే దాని గురించి కూడా నేను వీడియో చేశాను. ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా చూసి మీకు ఏదైతే వీడియో రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ యొక్క రిక్వైర్మెంట్ వీడియో మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్గా మనం ఈ యొక్క డెబిట్ కార్డు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదంటే గిన పిఓఎస్ మిషన్, ఎన్ఎఫ్సి ఇటువంటి అన్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మనం యోనో యాప్ అనేది ఓపెన్ చేయాలి. యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఎంపిన్ ఇస్తున్నా. ఇలా మనం ఎంపిన్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే కార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క కార్డ్స్ మీద క్లిక్ చేయాలి. కార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, మై డెబిట్ కార్డ్స్ మీద క్లిక్ చేయాలి. మై డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగా మనకు ఈ యొక్క అకౌంట్కు లింక్ అయినటువంటి డెబిట్ కార్డ్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు ఈ యొక్క డెబిట్ కార్డ్ అనేది షో చేస్తుంది కదా. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ఈ కార్డుకు మనకు ఈ కామర్స్ సైట్లో మనం ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా ఇటువంటివన్నీ మనం యాక్టివేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కింద మేనేజ్ యూసేజ్ అండ్ లిమిట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ దీన్ని మనం క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ యూసేజ్ అండ్ లిమిట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మేనేజ్ యూసేజ్, ఇక్కడ డొమెస్టిక్ యూసేజ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. మీకు బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. ఆఫ్లో ఉన్నా కూడా మీరు ఇటువంటి ఏవి కూడా పర్చేజ్ చేసేదానికి వీలు ఉండదు అనమాట. ఇవి మనం ఆన్లైన్లో ఏదైనా కూడా డొమెస్టిక్ యూసేజ్ మనం ఏదైనా మనం చేయాలంటే కన్నా కంపల్సరీగా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ యూసేజ్, ఇది మీకు అవసరం అనుకుంటే ఎనేబుల్ చేసుకోండి, అవసరం లేదనుకుంటే దీన్ని డిజేబుల్లో పెట్టుకోవాలి. తర్వాత ఏటీఎం ట్రాన్సాక్షన్స్, ఇది అందరికీ ఎనేబుల్లోనే ఉంటుంది. మీరు ఎందుకంటే ఏటీఎం ద్వారా ఏదైనా అమౌంట్ తీయాలన్నా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, పిన్ జనరేట్ చేసుకోవాలన్నా కూడా ఇటువంటివన్నీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్లోకి వస్తాయి అన్నమాట. ఇవి మనం అందరి ఎనేబుల్లోనే పెట్టుకోవాలి. తర్వాత పిఓఎస్, మర్చెంట్ ట్రాన్సాక్షన్స్, అంటే మనకి ఏదైనా షాపింగ్ మాల్లో కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, లేదంటే షాప్లో కానీ ఎక్కడైనా కూడా మనకు పిఓఎస్ మిషన్ ఉంటుంది కదా. ఆ యొక్క పిఓఎస్ మిషన్కు మనం డైరెక్ట్గా డెబిట్ కార్డ్ అనేది పెట్టి అక్కడ మనం పిన్ ఎంటర్ చేస్తాం కదా. ఆ యొక్క పిఓఎస్ మిషన్ ద్వారా కూడా మనం ఏటీఎం కార్డు త్రూ ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే కన్నా మనకి ఇది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు డిజేబుల్ చేసుకున్నట్లయితే ఏటీఎం కార్డు పిఓఎస్ మిషన్లో పెట్టి మనం అక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది చేయను కుదరదు. తర్వాత వచ్చేసి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఏదైనా కూడా ఆన్లైన్లో ఏదైనా మీరు డెబిట్ కార్డు త్రూ, ఎస్బీఐ డెబిట్ కార్డు త్రూ ఏదైనా కూడా మీరు పర్చేజ్ చేయాలంటే ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్లెస్, ఎన్ఎఫ్సి. ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్. ఈ యొక్క ఎన్ఎఫ్సి అనేది ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర పిఓఎస్ మిషన్ ఉన్నది అనుకోండి, పిఓఎస్ మిషన్ దగ్గర ఇలా మీ యొక్క ఏటీఎంకు ఎన్ఎఫ్సి అనేది ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట సింబల్. ఇలా సింబల్ ఉన్నదంటే దీనికి మీకు ఎటువంటి పిన్ను కూడా మీరు యూజ్ చేయకుండా, వితౌట్ పిన్ను, కాంటాక్ట్లెస్ అనమాట, వితౌట్ పిన్ను మీరు ఆ యొక్క పిఓఎస్ మిషన్ దగ్గర దీన్ని ఇలా
చూపించినట్లయితే దగ్గరికి మనకు ఆటోమేటిక్గా ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. అంటే దానికి ఎటువంటి మీరు క్రియేట్ చేసిన పిన్ దానికి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కాంటాక్ట్లెస్ NFC ట్రాన్సాక్షన్స్ అనేది మీకు అవసరం అనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. కానీ ఎక్కడైనా ATM కార్డు మిస్ అయిందంటే మాత్రం అన్అథరైజ్డ్గా ఎవరైనా వేరే వాళ్ళు కూడా యూజ్ చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీని NFCని మనకు అవసరం అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అవసరం లేనప్పుడు దీన్ని డిజేబుల్ చేసుకుంటేనే చాలా బెటర్ అనమాట. తర్వాత వచ్చేసి ATM కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత లిమిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 40,000 లిమిట్ ఉంది కదా, మీకు 40,000 లిమిట్ అవసరం లేదనుకుంటే మీరు 5,000 10,000కు అట్లా కూడా మీరు దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి POS ఈకామర్స్ ట్రాన్సాక్షన్స్. POS అండ్ ఈకామర్స్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అనేది 75,000 ఇచ్చిండు నాకు బై డిఫాల్ట్. మీకు వచ్చేసి ఎంత ఉంటుందో మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఈకామర్స్ ట్రాన్సాక్షన్స్ మీకు 10,000 పెట్టుకోవాలంటే 10,000 పెట్టుకోవచ్చు. లేదంటే గిన మీకు 75,000 ఫుల్ పెట్టుకోవాలంటే ఫుల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. మీకు ఎంత లిమిట్ కావాలనుకుంటే అంత లిమిట్ వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సేవ్ చేంజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయాలి. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక OTP వస్తుంది. ఆ యొక్క OTP మీరు ఎంటర్ చేసినట్లయితే మీరు ఏదైనా ఎనేబుల్ డిజేబుల్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇలాగా మీరు కూడా మీ దగ్గర డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఏదైనా కూడా ట్రాన్సాక్షన్స్ చేయలేకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఆ యొక్క సెట్టింగ్స్ అనేది మీరు చేసుకున్నట్లయితే సింపుల్గా మీరు ఆన్లైన్లో ఈకామర్స్ ద్వారా పర్చేస్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.